అంత బాగుంది కదా! మరి రాజకీయ పిచ్చి అనేది పే బ్యాక్ టు ద సొసైటీ అనే కోణంలో వచ్చిందా మీకు ఆ ఇంట్రెస్ట్? లేకపోతే ఎలా? 100% అది ఎవడు పాదయాత్ర చేస్తాడండి? అంటే ఖచ్చితంగా 2 సొసైటీ పట్ల రాష్ట్రాల్లో మీకని ఎమ్మెల్యే ఇష్టమే. అవటానికి 2,80,000 ఓటర్లు నేరుగా కలిసిన లీడర్ ఎవరైనా ఉన్నారు? హ్మ్. నేను ఉన్నా. సో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత 170 కిలోమీటర్లు ఆయన ట్రావెల్ చేస్తే 170 కిలోమీటర్లు 5ంటికి రిలీజ్ అయితే జైలు నుంచి పొద్దున్న 6:30కి ఇంటికి వెళ్ళారు ఆయన. హ్మ్. 170 కిలోమీటర్లు నా కాన్షియస్ 30 కిలోమీటర్లు ఉంటుంది. నా 30 కిలోమీటర్లు 8 గంటలు నడిచింది ఆయన కారు. మిగతా 130 కిలోమీటర్లు 4 గంటలు నడిచింది. అది ప్యాషన్ మనకు కూడా ఉండాలి, ఎమోషన్ ఉండాలి. బాబు గారు జైల్లో ఉన్నప్పుడు హోమాలు చేయించారు అనేది విన్నాను నేను. అంటే ఆ వయసులో పెట్టచ్చు జైల్లో, మీరు చెప్పండి. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈ రాష్ట్రానికి ఏదో చాకరీ చేసిన మనిషిని ఈయననే కాదు, అసలు ఒక నాయకుడిని అలాంటి దిక్కుమాలిన పనులు ఎవరైనా చేస్తారా? అంటే ధర్నాలు ఇవన్నీ ఒక పక్కున్నా కూడా హోమంని నమ్మారు. అంటే దేవుడి మీద ఉన్న నమ్మకమా ఏంటి? హోమంకు ఉన్న ప్రత్యేకత ఏంటి? మీరు బొట్టు పెట్టుకుని మీరు అడగొచ్చు ఎక్కువ. కానీ మిమ్మల్ని అడగాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది. సో నేను దేవుడు బలంగా నమ్ముతా. హోమాలు చేయించారు అనేది చాలా హోమాలు చేయించాను. అంటే అది కొద్దిగా హార్ట్ టచింగ్. 3-4 కోట్లు అయింది హోమం. అంత నమ్మి చేయటం అనేది కూడా ఉండాలి కదా ఈ రోజుల్లో. దేవుడు ఎమోషన్ అంటున్నా, మనం ఫీల్ అయితే ఎమోషన్ ఉండాలి. ఫీల్ అవ్వకపోతే చేయలేం. రాష్ట్రంలో అందరూ ధర్నాలు చేశారు, ధర్నాలతో పాటు హోమం చేయడం అనేది ప్రత్యేకత కదా అని థింక్ సో మేబీ. సో నేను బైక్ ర్యాలీ పెట్టా ఒకసారి ఆయనకి. ఇంటర్మ్ బెయిల్ గా ఉండ పర్మనెంట్ బెయిల్ వచ్చి తిరుపతిలో వస్తుంటే 9 కిలోమీటర్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరిని పిలవాల, ర్యాలీ పెడతా సార్ అని చెప్పా. వద్దులే పోలీసులు సపోర్ట్ చేయరు అన్నాడు. ఐ కెన్ టేక్ కేర్ అని చెప్పా. సరే ఆయన లంచ్ చేసి లాంచ్కి వెళ్ళి బయటకు వచ్చాను. 2:30కు మొదలైతే 8 కిలోమీటర్లు మా రామరపాడు రింగ్ రావడానికి 5:30 గంటలు పట్టింది. అని నవ్వుతున్న భవిష్యత్తు నేనే కట్టండి ర్యాలీ చేయలేనేమో అంటే ఆయన అరెస్ట్ బాధించింది. అంటే ఆయన దగ్గర పనిచేసా, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా 2 ఏళ్ళు పనిచేసా. పనిచేయటం వేరు, మనకు ఆఫ్ ద రికార్డు మనస్సాక్షి వేరు కదా. మనిషిగా అబద్ధాలు చెప్పగలరు కానీ మనసు అబద్ధం చెప్పదు కదా. లెక్కలో అంకెలు అబద్ధం చెప్పవు కదా. ఆవిడ అలా మాట్లాడటం కూడా దుర్మార్గం, అసలు అమానవీయం. అది నేను వైసీపీలో ఖండించా. అవును, ఇప్పుడు 5 మంత్రులు అయ్యారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఖండించారో లేదు నాకు తెలియదు, కానీ నేను ఖండించా. వైసీపీలో ఉండి ఖండించా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిట్టినాడనే తీసుకున్నాడు, ఆయన భార్యను దూషించినా తీసుకున్నాడు, ఆయన మీద కేసు పెట్టినా తీసుకున్నాడు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ ఏంటి మీకు వ్యక్తిగతంగా ఉన్న? అండ్ ఈ రోజు ఈ 1.5 yearలో ట్రావెల్ చేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు వరదలు వచ్చినప్పుడు నైట్ మేమే ఉన్నాం. సో 6 కలెక్టరేట్కి వచ్చి అక్కడి నుంచి 10 days అక్కడే ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ 5:30కి వరకు పనిచేశారు. అమిత్ షా గారితో మాట్లాడారు, బోట్లు కావాలని చెప్పారు. పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ అయినాయి బోట్లు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసినాయి 4:30కి. ఈ రివ్యూలు చేస్తున్నారు, ఈ మీటింగ్లు పెడుతున్నారు. 5:30కి ఆయన కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ అని జడ్జి చెప్తారు కదా, ఆ టైప్లో వీళ్ళు మీట్ అగైన్ అని మళ్ళీ 6:30 అన్నారు. ఇంక ఈ మాత్రం దానికి మళ్ళీ ఇంటికి వెళ్తారు 5:30 to 6:30. సో చైతన్య నారాయణ కన్నా టఫ్ స్కూల్ ఇది పనిచేయటం, ఇక్కడ చదవటం. కానీ అలా వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే రాష్ట్రం చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాయని ఇలాంటి టెస్టిమోనియల్స్ విన్నప్పుడే హ్యాపీగా ఉంటుంది. జీవిత అనుభవం మొత్తంతో కలిపితే